రిజెక్షన్ తగ్గాలని, లబ్ధిదారులు పెరగాలని కేంద్ర పథకాల అమలుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో బ్యాంకర్లు, అధికారులకు ఎంపీ డీకే అరుణ దిశానిర్దేశనం చేశారు. మహబూబ్నగర్ పార్లమెంటరీ స్థానం పరిధిలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అరుణ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ అమలుపై ఆమె సమీక్షించారు. ఇప్పటి వరకు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, పెండింగ్లో ఉన్న అప్లికేషన్లు, లబ్ధిదారుల ఎంపిక, రిజెక్షన్లపై కీలకంగా చర్చించారు. పథకాల అమలులో బ్యాంకర్ల పనితీరు, సబ్సిడీ, గైడెన్స్పై ఆమె అధికారులతో చర్చలు జరిపారు. తమ పరిధిలో విశ్వకర్మ యోజన, పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ పథకాలకు ఇచ్చిన లోన్స్, లబ్ధిదారుల ఎంపికపై ఎస్బీఐ, కెనరా, గ్రామీణ వికాస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అధికారులు వివరణ ఇచ్చారు. అంటే ఉద్దేశం అనేది మోదీ గారి ఉద్దేశం ఏంటంటే రూరల్ లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలి, ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్లీ సెల్ఫ్ సఫిషియెంట్ చేయాలి, ప్రతి ఒక్కరు ఆర్థికంగా పైకి రావాలి అనేటువంటి లక్ష్యంతో వారు అనేకమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకొస్తున్నారు. విమెన్ కానీ, స్ట్రీట్ వెండర్స్ కానీ, యూత్ కానీ, కుల వృత్తులకు కానీ, చేతి వృత్తులకు కానీ, అనేక రకమైనటువంటి యొక్క పథకాలన్నింటిపైన కూడా మనమందరం కూడా ఫోకస్ చేసి బ్యాంకర్స్ పూర్తిగా కోఆపరేట్ చేయాలి. ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నా వాళ్ళ దరఖాస్తులో లోపమైన వాళ్ళని రివ్యూ చేసి వాళ్ళకి మళ్ళా తిరిగి దరఖాస్తు పెట్టుకోవడమా, లేకపోతే సరి చేసి తీసుకురావడం కూడా మీరు గైడ్ చేసి ప్రతి ఒక్క ఎవరైతే అప్లికేట్ ఉంటాడో వాళ్ళ అప్లికేట్ యొక్క